అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె ఈ రోజుకి 38వ రోజుకు చేరుకుంది. జిల్లాలో ఉన్న అంగన్వాడీ ఉద్యోగులందరికీ వారం రోజుల క్రితం షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. దానికి సమాధానంగా 17వ తేదీ, 18వ తేదీ నిన్న ఈ రోజు కూడా షోకాజ్ నోటీసులకు సమాధానంగా అంగన్వాడీ ఉద్యోగులందరూ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ఇచ్చిన నిరసన తెలియజేయడమైంది. సమాధానం తీసుకున్న అనంతరం చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం అధికారుల చేత వెంటనే అంగన్వాడీ సెంటర్లో జాయిన్ అవ్వాలి, లేకపోతే మీ ఉద్యోగాల్లోంచి తొలగిస్తామనేసి బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఈ బెదిరింపు చర్యలు వెంటనే ఆపాలి అని ఖండిస్తూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం నాగశేషు మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగుల బెదిరింపులతో సమ్మెను అణచివేయలేరు. మా సమస్యలు పరిష్కరించి వెంటనే కనీస వేతనం తెలంగాణ కంటే అదనంగా పెంచాలి. అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా గ్రాట్యుటీ అమలు చేయాలని, మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా చేస్తున్న జీవోను వెంటనే విడుదల చేయాలని, ఈ డిమాండ్స్ పరిష్కారం చేస్తే మేము వెంటనే సమ్మెను విరమిస్తామని, సెంటర్లో జాయిన్ అవుతాము, అంతే తప్ప బెదిరిస్తే సమ్మెను ఆపేదే లేదని ఈ సందర్భంగా తెలియజేయడమైంది. సరఫరా చేయాలి. గ్యాస్ ప్రభుత్వమే కనీస వేతనం ఇవ్వాలి. కనీస వేతనం ఇవ్వాలి. తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ అమలు చేయాలి. తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ అమలు చేయాలి. ఉద్యోగులుగా గుర్తించాలి. ఉద్యోగులుగా గుర్తించాలి. 8 రోజులుగా చేస్తున్న సమ్మెను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలి. డిమాండ్స్ అన్నింటినీ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. మెయిన్ వర్కులుగా చేయాలి. కనీస వేతనం అమలు చేయాలి. ఈరోజు అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె ప్రారంభించి మొదలుపెట్టి ఈ రోజుకి 38 రోజులు పూర్తవుతుంది. ఈ 38 రోజుల నుంచి కూడా అంగన్వాడీ ఉద్యోగులందరూ కూడా క్రిస్మస్, అలాగే జనవరి 1, సంక్రాంతి, భోగి, కనుమ అన్ని పండుగలు కూడా టెంట్ల కింద చేసే పరిస్థితి ప్రభుత్వం కల్పించింది. ఇప్పుడు అబద్ధపు ప్రచారం చేసుకుంటూ 11 డిమాండ్లని 10 డిమాండ్లు పరిష్కరించామని చెప్తున్నారు. ఈ 10 డిమాండ్లను గ్రాట్యుటీ అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. కనీస వేతనం పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా చేస్తామన్న జీవో ఇప్పటికొచ్చి విడుదల చేయలేదు. ఇవేమీ చేయకుండా 10 డిమాండ్స్ పరిష్కారం చేసామనేసి అబద్ధపు ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి మా డిమాండ్స్ కనీస వేతనం, పెరుగుతున్న ధరలకి కనీస వేతనం ఇవ్వాలి, అలాగే గ్రాట్యుటీ అమలు చేయాలి, మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా గుర్తించాలి, వాళ్ళకి మెయిన్ వర్కర్కి ఇచ్చే వేతనం ఇవ్వాలనేసి ఆ జీవోను వెంటనే విడుదల చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం మా సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి అనేక రకాల ప్రయత్నాలు చేసింది. సచివాలయం సిబ్బంది చేత అంగన్వాడీ సెంటర్ తాళాలు పగలగొట్టించి నిర్వహణ సచివాలయం సిబ్బందికి అప్పచెప్పడం అనేది జరిగింది. అయినా సరే వాళ్ళు సెంటర్ నిర్వహణలోని పేద గర్భిణీ బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందించకపోగా సెంటర్లు 2 లక్షల మందికి పోషకాహారము అందిస్తున్నామని అబద్ధపు రిపోర్టులు చూపిస్తున్నారు. ఎక్కడ కూడా గ్రామాల్లోని అంగన్వాడీ సెంటర్లు తెరుచుకొని చిన్నారులు సెంటర్లో ఉండే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించినప్పటికీ కూడా 2 లక్షల మందికి పోషకాహారం అందిస్తున్నామనేసి అబద్ధపు లెక్కలు చెప్పడం అనేది జరుగుతుంది. దీన్ని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు మేము చాలా శాంతియుతంగా మా పోరాటాన్ని మేము కొనసాగిస్తున్నాము. అనేక ప్రయోగాలు మా మీద చేశారు. షోకేజ్ నోటీసులు అందరికీ కూడా 104 మందికి కూడా షోకేజ్ నోటీసులు అనేది ఇవ్వడం జరిగింది. ఆ షోకేజ్ నోటీసుల్లోనే మేము గైర్హాజరయ్యాము, అంగన్వాడీ ఉద్యోగులు గైర్హాజరులో ఉన్నారు, అందుకే షోకేజ్ నోటీసులు ఇస్తున్నాము, వీళ్ళకి 18వ తేదీ లోపు సమాధానం ఇవ్వాలి ఈ షోకేజ్ నోటీస్కి అని చెప్పడం జరిగింది. అందుకని ఈరోజు మేము షోకేజ్ నోటీస్కి సమాధానం ఇవ్వడంగా వచ్చి మేమైతే గైర్హాజరు అవ్వలేదు, సమ్మెలోకి వచ్చే ముందే మేము 25 రోజుల ముందు మేము సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెలోకి వెళ్తున్నాము, వెంటనే మా డిమాండ్స్ పరిష్కరించాలనేసి చెప్పి సమ్మెలోకి రావడం అనేది జరిగింది. అయితే 6 సార్లు చర్చలు జరిపారు. మాకు 6 సార్లు చర్చల్లోనే కూడా వేతనం గురించి కానీ గ్రాట్యుటీ గురించి కానీ ప్రభుత్వం ప్రస్తావన తీసుకురావట్లేదు. అది ఇప్పుడు చేయడం సాధ్యం కాదనేసి చెప్పడం అనేది జరుగుతుంది. జూలై నెలలోనే వేతనాలు పెంచుతాము అని చెప్పేసి నోటి మాట చెప్తున్నారు తప్ప ఎంత పెంచుతారో అనేది నిర్దిష్టంగా చెప్పట్లేదు. నిర్దిష్టంగా ఎంత పెంచుతాం అనేది చెప్తే ఇప్పటికైనా సరే మేము సమ్మె విరమించడానికి సిద్ధంగా ఉన్నాము. మా రాష్ట్ర నాయకత్వం నిరవధిక సమ్మెలోని
నిన్నటి నుంచి కూడా నిరవధిక సమ్మెలోని కూర్చోవడం అనేది జరిగింది. ఇప్పుడు కానీ ఇంతమంది మహిళలు రోడ్ల మీద ఉండి పండగలు కూడా రోడ్ల మీద చేసుకునే పరిస్థితి ప్రభుత్వం కల్పించింది. ఇప్పటికీ కూడా మహిళలు నిరవధిక సమ్మెలో కూర్చున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి వెంటనే వేతనాలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి, గ్రాట్యుటీ అమలు చేయాలనేసి డిమాండ్ చేస్తూ శేషు జిల్లా ప్రధాన కార్యదర్శి అనకాపల్లి జిల్లా. Please subscribe our channel AP Power News.